జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే, మొన్న ఈ మధ్య పెహల్గామ్లో ఈ పాకిస్తాన్ ఊరపందులన్నీ కూడా వచ్చి మన మీద దాడి చేశాయి. దానికి మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళని వంగ దొక్కినామట్టే, మెట్టుతో కొట్టి మన కాళ్ళకాడికి తెచ్చుకున్నాం. కుయ్యో మర్రో మమ్మల్ని వదిలిపెట్టాను సామని చెప్పేసి ప్రాధేయపడినారు మనల్ని. అలాంటిది సరే, మనమైతే ఆపరేషన్ సింధూర్కి తాత్కాలికంగా బ్రేక్ వేసినాం. కానీ వీళ్ళ ఊరపని బుద్ధి మాత్రం మారలా. అర్థమవుతుందా? వాళ్ళ బుద్ధిని అయితే చూపిస్తారు. ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఉండడంతో తమను ఎవరు కూడా ఏమీ చేయలేరనుకున్నటువంటి ఈ పాకిస్తాను ఈసారి రూట్ మార్చింది. ఎప్పటిలాగానే ఎల్ఓసి దగ్గర కాకుండా ఈసారి సర్ క్రీక్ వద్ద తన కార్యకలాపాలను నిర్వహించడం అయితే మొదలుపెట్టింది. ఈ సర్ క్రీక్ వద్ద పెద్ద మొత్తంలో సైన్యాన్ని కేంద్రీకరించడం, ఈ తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేయడం వంటివన్నీ కూడా చేస్తుంది. అసలు ఈ సర్ క్రీక్ అంటే ఏమిటో, అది ఎక్కడ ఉండదో ముందు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మీలో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా దీని గురించి. ఈ సర్ క్రీక్ అనేది సింధు నది డెల్టాలోని ఒక భాగం అన్నమాట. ఇది ఒక చిన్న కాలువ లాంటిది చెప్పాలంటే. దీనిని లాగూన్ అని కూడా అంటారు. ఈ సర్ క్రీక్ కాలువ పొడవు వచ్చేసి 96 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేసి ఒక 3 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా చిత్తడి నేలలతో నిండి ఉంటుందన్నమాట. ఈ సర్ క్రీక్ కాలువ సరిగ్గా మన దేశంలోని గుజరాత్ రాష్ట్రానికి అలాగే పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి సింధు ప్రాంతానికి మధ్యన ఒక సరిహద్దు రేఖలాగా ఉంటుందన్నమాట. ఈ సర్ క్రీక్ కాలువ అసలు పేరు వచ్చేసి బనగంగ. కానీ ఒక బ్రిటిష్ అధికారి ఈ బనగంగకు తన పేరు వచ్చే విధంగా సర్ క్రీక్ అని చెప్పేసి పేరు పెట్టాడు. ఈ బనగంగ ప్రాంతంలో ఎక్కువగా ఈ రక్త పెంజీర్లు అంటారు మీ పక్క ఏమంటారు ఏమో మరి, అవి అలాగే విషపూరితమైనటువంటి తేళ్లు ఎక్కువగా ఉంటాయంట. పైగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ చిత్తడి నేలలు కావడంతో ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని మన దేశం కానీ లేదా పాకిస్తాన్ కానీ పెద్దగా పట్టించుకోవాలి. ఉండదంటే అంటే కన్ను ఉంటుంది, కానీ ఏంటంటే పెద్దగా ఎవరు కూడా దానివైపు దృష్టి పెట్టలేదన్నమాట. అయితే ఈ పరిస్థితిని ఇప్పుడు పాకిస్తాన్ ఒక అవకాశంగా తీసుకునింది. ఈ బనగంగా ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనిక స్థావరాలను నిర్మిస్తుంది. అలాగే మెరైన్ కమాండోలను తరలించిందనమాట. అలాగే తీవ్రవాద స్థావరాలను కూడా నిర్మిస్తుంది. అంటే ఈసారి ఈ బనగంగా ప్రాంతం నుంచి భారతదేశంలోకి తీవ్రవాదాన్ని ఎగుమతి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోంచి తరచుగా ఏది మన భూభాగంలోకి తీవ్రవాదులు రావడం, మన వాళ్ళు వేసిపారదప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఈసారి ఏంటంటే రూట్ మార్చాలని చెప్పి ట్రై చేస్తుంది అనమాట. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ పాకిస్తాన్ చేస్తుంది. మరి పాకిస్తాన్ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం ఊరుకుంటుందా? వాళ్ళు రొట్టి గతి లేని వాళ్ళు, అడక దొబ్బేవాళ్ళు వాళ్ళకే అన్ని బిల్డప్లు ఉంటే మన వాళ్ళు ఊరికే ఉంటారా? అస్సలు ఊరుకోరు. అందుకే మన మోడీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నది. అదేంటయ్యా అంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు పాకిస్తాన్ సరిహద్దుల్లోని సర్ క్రీక్ ప్రాంతంలో మన భారత త్రివిధ దళాలు పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమైనాయి. త్రిశూల్ పేరుతో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారన్నమాట. ఈ విన్యాసాలలో మన గ్రౌండ్ ఫోర్సెస్, అలాగే ఎయిర్ ఫోర్సు, అలాగే నేవీ ఫోర్సులతో పాటు స్పెషల్ ఫోర్సెస్, మెరైన్ కమాండోలు కూడా పాల్గొనున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు భారత నిర్వహించినటువంటి అన్ని యుద్ధ విన్యాసాల కంటే పెద్దమైనటువంటి విన్యాసాలను మన భారత్ అయితే ప్రదర్శించున్నది. ఏకంగా 1 రోజు 2 రోజులు కాదు, 12 రోజుల పాటు ఈ యుద్ధ విన్యాసాలు అయితే జరగనున్నాయన్నమాట. అంతేకాకుండా ఈ సర్ క్రీక్ కాలువ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం అయితే సంకల్పించిందన్నమాట. ఈ దెబ్బతో పాకిస్తాన్ అయితే హడలిపోతుందంటే ఉచ్చబోసుకుంటుంది. సరిగ్గా పాకిస్తాన్ భారతదేశాల సరిహద్దు రేఖ అయినటువంటి ఈ సర్ క్రీక్ ప్రాంతం మీద భారత్ ఇప్పుడు యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తూ ఉండడంతో పాకిస్తాన్కి ఏమి చేయాలో దిక్కు తెలియడంలా తలకాయ గోక్కుంటుంది, నెత్తి బద్దలు కొట్టుకుంటుంది. పైగా మన భారత ప్రభుత్వం ఈ యుద్ధ విన్యాసాల పేరుతో మళ్ళీ పాకిస్తాన్లోకి దూరి పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేస్తుందేమో చెప్పేసి ఈ పాకిస్తాన్ బెదిరిపోతుంది. అలా గనక జరిగితే పాకిస్తాన్ సైన్యాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తాన్ సైన్యం మీద తిరగబడతారో దాంతో పరువు పోతుంది అని చెప్పేసి ఈ పాకిస్తాన్ సైన్యం తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతుందన్నమాట. దీంతో పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునింది. అదేంటయ్యా అంటే తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తా విమానయాన సంస్థలకు నోటం జారీ చేసిందనమాట. వచ్చే నెల 20వ తారీఖు వరకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను మూసేస్తా ఉన్నట్టు పాకిస్తాన్ సైన్యం అయితే ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలం మీద ఏ హెలికాప్టర్ కానీ ఏ విమానం కానీ ఎగరకుండా ఆంక్షలన్నీ కూడా విధించింది. అంతేకాకుండా
పాకిస్తాన్ ప్రజలు కూడా ఎటువంటి డ్రోన్లను ఉపయోగించకుండా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. అంటే వాళ్ళ భయం ఏ స్థాయిలో ఉండదో ఒకసారి ఊహించండి. తద్వారా ఏంటంటే పాకిస్తాన్కు 10,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ ఈ పాకిస్తాన్ విమానయాన సంస్థలకు నోటం అయితే జారీ చేసింది. అంటే భయం అలాంటిదన్నమాట. అంతేకాకుండా భారత్ ఎప్పుడు ఏ విధమైన దాడులు చేస్తుందని చెప్పేసి తమ నేవీ బలగాలను అలాగే ఎయిర్ ఫోర్స్ను గ్రౌండ్ ఫోర్సెస్ను సిద్ధంగా పెట్టింది. తమ సైనికుల సెలవులన్నింటినీ కూడా రద్దు చేసేసారన్నమాట. ఆ ప్రాంతానికి దగ్గరలో వ్యవసాయం చేసినటువంటి రైతులందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అంతేకాకుండా ఈ సర్ క్రీక్ ప్రాంతానికి ఆ అవతల వైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఈ పాకిస్తాన్ సైన్యం తమ ఆధీనంలోకి అయితే తీసుకునిందనమాట. ఇది ఇలా ఉంటే మన భారత్ మాత్రం తగ్గేదే లేదని ఈ రోజు నుంచే ఈ త్రిశూల్ యుద్ధ విన్యాసాలను అయితే ప్రారంభించారనమాట. కేవలం సాంప్రదాయ ఆయుధాలతోనే కాకుండా సైబర్ వారు, సాంకేతికత, మానవరహిత వైమానిక వాహనాలు, అలాగే ఉపగ్రహ ఆధారిత నిఘా వంటి ఆధునిక మార్గాలతో ఈ యుద్ధ విన్యాసాలన్నీ కూడా మనోళ్ళు నిర్వహిస్తున్నారనమాట. తద్వారా ఏంటంటే ఈ సర్ క్రీక్ వద్ద అంతరిక్షం అలాగే సైబర్ వంటి వాటిని ఆధారంగా చేసుకొని ఆధునిక యుద్ధాలను ఎదుర్కొనేందుకు మన సైన్యం అయితే సిద్ధమవుతుంది. అర్థమవుతుందా? ఇక భారీగా మన భారత యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండడం, పైగా పాకిస్తాన్ సరిహద్దు మీదే ఈ విన్యాసాలు చేస్తూ ఉండడంతో పాకిస్తాన్ సైన్యానికి నిద్ర పట్టి సావడంలే. ఎప్పుడు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ సైన్యం బెదిరి చేస్తుందంట. అది విషయం. మొత్తానికైతే మన వాళ్ళ వల్ల ఈ పాకిస్తాన్ వాళ్ళకి నిద్రలేని రాత్రులే. వీళ్ళకి అట్నే కావాలా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.